పొలిటికల్ హిస్టరీలో 5 ఏళ్లు అంత ఈజీ కానే కాదు. 5 ఏళ్లంటే ఇలా కళ్ళు మూసుకుంటే అలా అయిపోతుంది అనుకుంటాం. కానీ 5 ఏళ్లు గడవడం అనుకున్నంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఇటు చంద్రబాబు అటు జగన్ పగతో రగిలిపోతున్నారు. 5 ఏళ్లు అనుకుంటున్నారు ఇద్దరు. కానీ ఇద్దరికి జస్ట్ గడిచింది 3-4 నెలలు మాత్రమే. 5 ఏళ్లు ఎప్పుడవుతుందా అని జగన్ ఎదురు చూస్తున్నాడు. చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ఎంత మందిని వీలైతే అంత మందిని వేసేసి జగన్ పార్టీని భూస్థాపితం చేసేద్దామని లెక్కలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికి రాష్ట్ర భవిష్యత్తు కంటే రేపటి రాజకీయ భవిష్యత్తు మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. రోజు ఏదో ఒక కారణంగానో ఏదో ఒక సందర్భంగానో వైసీపీ వాళ్లను వెంటాడి వేటాడి వేధిస్తున్నారు. అంటే కార్యకర్తల మీద పగ సాధిస్తే ఇటు జగన్ సైలెంట్ అవుతాడని చంద్రబాబు అనుకుంటున్నాడు. జగన్ సైకో అని, నేరస్తుల పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. దీనికోసమే కాదంబరి జేత్వానీని లైన్ లోకి తీసుకొచ్చారు. వరద తెప్పించింది జగన్, విజయవాడను ముంచింది జగన్, పడవలతో ప్లాన్ చేసింది జగన్ అంటూ చంద్రబాబు హోరెత్తించే ప్రచారం చేస్తున్నారు. కేసు ఒక రకంగా రియాలిటీ మరో రకంగా ఉంటోంది. అయితే కాదంబరి తనను విద్యాసాగర్ ఇబ్బంది పెట్టాడని, దానికి పోలీసులు కూడా సహకరించారని కేసు పెట్టింది. అసలు విషయం అక్కడ హిందాల్తో ముడిపడి ఉన్న కేసు. కానీ ఇక్కడ చూస్తే జగన్ ఇంత దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు, వైసీపీ దుర్మార్గుల పార్టీ అంటూ ప్రచారం చేశారు. ఇంకొకటి ఏంటంటే జగన్ మీద అసలైతే చంద్రబాబు దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే పడవలతో గుద్దేసి బ్యారేజీలను నాశనం చేసి ప్రజలను చంపేయాలి అనుకున్నాడు కాబట్టి అలాంటి కేసు పెట్టాలి. ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి. కానీ కేసు ఏం పెట్టారంటే నిర్లక్ష్యంతో పడవల్ని కట్టేశారు, అంటే దీని వెనుక కుట్ర ఉంది అంటూ కేసు పెట్టారు. అసలు ఈ కేసు చాలా చిన్నది, అందులో పాయింట్ కూడా లేదు. కానీ రియాలిటీలో మాత్రం ప్రచారం వేరుగా ఉంది. ఎందుకంటే ప్రజలకు కేసులు, వాటి వ్యవహారాలు, అస్సలు కేసు ఏ పాయింట్ ని బేస్ చేసుకుని పెట్టారు వంటివి బయటకు కనిపించని అంశాలు కాబట్టి అక్కడ ఏం కేసు పెట్టారు అన్నది పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ప్రచారం ఏది చేస్తే అదే ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు ఇక్కడ డబుల్ డ్రామా ప్లే చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తిని ఉన్నపళంగా కూర్చేసి కూర్చోబెట్టాలి అంటే గ్రౌండ్ లెవెల్లో అతని మంచితనం మీద టన్నుల కొద్ది బురద చల్లాలి, దాన్ని పబ్లిసిటీ చేయాలి, పోస్టర్లు అంటించాలి, సోషల్ మీడియాలో పదే పదే అదే మాటల్ని ప్రచారం చేస్తే ఇక ప్రజలు చచ్చినట్లు నమ్మక తప్పని పరిస్థితి వస్తుంది. మరి జగన్ ఈ 5 ఏళ్ల పాటు తన పార్టీని కాపాడుకోగలరా? ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాన్ని భరించగలడా అన్నదే ఇక్కడ సందేహం. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ ని గురించి ఆనాడే చంద్రబాబు ఎంత అడ్డమైన ప్రచారం చేసి అతన్ని కదలకుండా ఒక మూలన కూర్చోబెట్టాడో ఆ జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు. అతను ఒక అమ్మాయిల పిచ్చోడని, డ్రగ్స్ తీసుకుంటాడని వార్తలు రాయించాడు. దాంతో అతనికి ఉన్న విలువ అంతా కూడా ఒక్క దెబ్బతో పోయేలా చేశాడు చంద్రబాబు. ఎన్టీఆర్ చనిపోయిన కొన్నేళ్ల వరకు కూడా ఆయన్ని అదే తరహాలో చూసిన సమాజం ఇప్పుడు జగన్ ని ఇంకెలా చూస్తుంది? అంటే ఇక్కడ చంద్రబాబు, మీడియా రెండు కూడా ఎవరిని సైకో అంటారో వాళ్లను ఈ సమాజం కూడా సైకో అనాల్సిందే. అలాంటి చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రం సైలెంట్ గా కుక్కిన పేనులా ఉన్నారు. కానీ ఆయన చనిపోయాక మాత్రం జగన్ ని చెడ్డోడిని చేయడానికి, తండ్రి గొప్పవాడంటూ పొగడ్డం మొదలు పెట్టాడు చంద్రబాబు. సమాజం కూడా అదే కరెక్ట్ అనే స్థాయిలో ఉంది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుడు రాతలు రాయించి తాను పార్టీ పగ్గాలు చేపట్టాక తనకు ఇక ఎదురు లేదు అనుకున్నాక మంచివాడు ఎన్టీఆర్ అని మాట్లాడడం మొదలు పెట్టారు. 2 తలలు ఉన్న నాగుపాము చంద్రబాబు. మరి ఇలాంటి వ్యక్తిని జగన్ ఎలా ఢీకొడతాడు అనేది ఇక్కడ పాయింట్. జగన్ కూడా మారాల్సిన అవసరం ఉంది. విజయవాడ వరదల మీద పోరాడాలి, వరద బాధితులకు డబ్బులు ఇచ్చే వరకు నిలబడాలి, మెడికల్ సీట్ల విషయంలో దీక్షలు చేయాలి. కానీ చేయడం లేదు. ప్రజల గురించి ఈ 5 ఏళ్ల పాటు పోరాడితేనే జగన్ మీద ప్రజల్లో ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది. లేదంటే చంద్రబాబు చెప్పినట్లు సైకో అన్న పేరునే ప్రజలు గుర్తు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ 5 ఏళ్లు జగన్ ప్రజల్లోనే తిరగాలి. అప్పుడే వచ్చే ఎన్నికలకు జగన్ మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. లేదంటే ఇక అంతే.